తెలుగులోని సందులు గుర్తించడం ఎంత ఈజీనో ఈ వీడియోతో మీరు తెలుసుకుంటారు. ఊరు వల్లెలు ఈ పదంలోని సంధి ఏమిటి? ఈ ప్రశ్న గతంలో వచ్చిన ప్రశ్నపత్రాల నుంచి తీసుకొని రావడం జరిగింది. సందులంటే భయం ఉండే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరు వల్లెలు ఈ పదంలోని సంధి. మొదటి చూద్దాం త్రిక సంధి. త్రికములు అంటే ఏంటో మనకు తెలియాలి, అప్పుడు మనం కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఆ, ఈ, ఏ ఈ మూడింటిని త్రికములు అని పిలుస్తారు. ఆ మూడు కూడా ఇచ్చిన క్వశ్చన్లో లేదు కాబట్టి అది ఆన్సర్ కాదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేద్దాం. రెండోది ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకార సంధి అంటే పేరులోనే ఉంది, టకారం అనేది ఉండాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో టా వత్తు లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మూడవ ఆప్షన్ చూసే ముందు నాలుగో ఆప్షన్ ఒకసారి చూద్దాం. ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి అంటే ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే రెండవసారి ఉచ్చరించబడిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఉదాహరణకి ఏమి ప్లస్ ఏమి ఈజ్ ఈక్వల్ టు ఏమేమి, అట్లా రెండుసార్లు పదం ఉచ్చరించినప్పుడు అక్కడ సంధి జరుగుతుంది. ఇక్కడ రెండుసార్లు ఉచ్చరించినట్లుగా మనకు కనిపించలేదు కాబట్టి ఆమ్రేడిత సంధి కూడా కాదు. సరైన సమాధానం గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ సంధి మనకి ఏం చెప్తుందంటే ప్రథమం మీది పరుషములకు గసడ దవలు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణకి ఊరు ప్లస్ పల్లెలు ఈజ్ ఈక్వల్ టు ఊరు వల్లెలు. ఇక్కడ పా కాస్త కచ్చట తప్ప పరుషంలో చెప్తాం కదా, ఆ కచ్చట తప్ప అనే పరుషుల ప్లేస్లో గసడ దవా అనేవి ఆదేశంగా వస్తాయి. ఊరు ప్లస్ పల్లెలు కాబట్టి పా ప్లేస్లో వా వస్తుంది. ఊరు వల్లెలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. సమాసాల్లోకి సంబంధించి తెలుగు గ్రామర్లో మరొక ప్రశ్న ఇప్పుడు మనం చూస్తున్నాం. సాహిత్య చరిత్ర గ్రంథ పఠనం వల్ల మన వారసత్వ సంపద తెలుస్తుంది. ఈ వాక్యంలో సాహిత్య చరిత్ర అనే పదం ఏమిటి? ఆప్షన్ 1 కర్మధారయ సమాసం ఇచ్చాడు. కర్మధారయ సమాసం కాదు, ఎందుకంటే కర్మధారయ సమాసం మనకి ఏం చెప్తుందో తెలియాలి. ఏం చెప్తుంది? విశేషణాలకు నామవాచకాలు కానీ, నామవాచకాలకు విశేషాలు కానీ, ఉపమానాలకు ఉపమేయాలు కానీ, ఉపమేయాలకు ఉపమానాలు కానీ కలిపి సమాసం చేస్తే అది కర్మధారయ సమాసం అవుతుంది. ఇక్కడ విశేష నామవాచకాలు ఉపమాన ఉపమేయాలు లేవు కాబట్టి అది కర్మధారయ సమాసం కాదు. అవ్యయీభావ సమాసం ఏం చెప్తుందంటే అవ్యయీభావం అంటే ఏంటంటే లింగ వచన విభక్తి ప్రత్యయం శూన్యం గల పదాలు అక్కడ అవి లేవు. ఉదాహరణకి లేదా మరియు ఇవి ఉంటే కనుక అవి అవ్యయీభావ సమాసం అంటావు. ఇటువంటి పదాలు అక్కడ లేవు కాబట్టి అది కాదు. తత్పురుష సమాసం చెప్పొచ్చు మనం. తత్పురుష సమాసం అంటే ఏంటి? విభక్తి ప్రత్యయాలతో ఏర్పడుతుంది. సాహిత్య చరిత్ర అంటే సాహిత్యం యొక్క చరిత్ర అని చెప్తాము. సాహిత్యం గురించి కాబట్టి ఆ చరిత్ర సాహిత్యం యొక్క చరిత్ర అని చెప్తాము. సరైన సమాధానం షష్ఠి తత్పురుష సమాసం అని చెప్పి పిలవడం జరుగుతుంది.